హాయ్ నమస్తే అందరికీ. తెలంగాణలో 2025లో నిర్వహించబడినటువంటి టెట్లో ఫిజికల్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడు. అది ఎక్కువ రిపీట్ అవుతున్న మోడల్. ఆ బిట్ ఏంటో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి, మీకు ఈజీగా ఆ క్వశ్చన్కి సంబంధించి సొల్యూషన్ అర్థమైపోతుంది. An electric appliance is connected to a 110 volt generator. If the current is 2 amperes, calculate the power of the appliance in watt. ఒక విద్యుత్ ఉపకరణం 110 వోల్ట్స్ జనరేటర్కు అనుసంధానం చేయబడింది. విద్యుత్ ప్రవాహం 2 ఆంపియర్స్ అయితే ఆ పరికరం యొక్క సామర్థ్యమును లెక్కించండి వాట్లలో. ఆప్షన్ మనకి 55, 110, 220 అండ్ 330 ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో ఇక్కడ ఈ బిట్స్ సంగతి పక్కన పెడితే దీంట్లో ఇంకొన్ని బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి చూడండి. మనకి సంబంధించినటువంటి ఆ బిట్స్ ఏంటో ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ కరెంట్ ఈస్ 2 ఆంపియర్స్ ఉన్నాడు, కరెంట్ ఈస్ 2 ఆంపియర్స్ అన్నాడు. అంటే ఏంటి? విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? అదొక బిట్. కరెంట్ యొక్క ప్రమాణం ఏంటి? ఆంపియర్. అదేవిధంగా ఇంకో బిట్ ఉంది, పవర్ ఆఫ్ ది అప్లయన్స్ ఇన్ వాట్ అన్నాడు. ఆ పరికరం యొక్క సామర్థ్యము కనుక్కోమన్నాడు. దేంట్లలో? వాట్లలో అన్నాడు. అంటే పవర్ యొక్క యూనిట్ ఏంటి? వాట్. అంటే సామర్థ్యం యొక్క యూనిట్ ఏంటి? వాట్. అదొక బిట్టు. తర్వాత ఇక్కడ ఇంకో బిట్టు ఫ్రేమ్ అవుతుంది, జనరేటర్. ఈ జనరేటర్ అనేది ఏ శక్తిగా మారుస్తుంది? అదొక బిట్. ఎలక్ట్రిక్ జనరేటర్ కెన్ కన్వర్ట్స్ ది మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిలాగా మారుస్తుంది. సో ఈ సింపుల్గా మనం చెప్పాల్సినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి ఏవైతే బిట్స్ ఫ్రేమ్ అవుతాయో అవి అనుకుందాం. సో ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. ఇక్కడ సామర్థ్యము అన్నాడు. అసలు సామర్థ్యం అంటే ఏమిటి? విద్యుత్ సామర్థ్యం, ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, దట్ షుడ్ బి వాట్ వి కాల్ ఎలక్ట్రిక్ పవర్. ఏదైనా ఒక సర్క్యూట్లో ఎంత పని జరుగుతుంది, ఎంత విద్యుత్ శక్తి అనేది సరఫరా అయిందో చెప్పేదే విద్యుత్ సామర్థ్యము. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి చాలా ఫార్ములాస్ ఉంటాయి. దాంట్లో ఏ ఫార్ములా వాడదో మనం లాస్ట్ చూద్దాం. కానీ ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతాయి. P = W/T. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, దాన్ని మనము నిర్ణీత కాలంలో జరిగిన పనినే సామర్థ్యము అంటారు. P = W/T అంటాం. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ ఫార్ములా తెలుసు కదా. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? V = W/Q. దాని నుంచి W అంటే ఏమి రాసుకోవచ్చు? VQ రాయొచ్చు. W = VQ రాయొచ్చు. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. P = VQ/T. P = V/Q/T. దాన్ని మనము P = V/Q/T అని రాస్తున్నాను. అప్పుడు Q/Tని ఏమంటామంటే రేట్ ఆఫ్ ఛార్జ్, విద్యుత్ ప్రవాహ రేటు లేదా ఆవేశ ప్రవాహ రేటు అంటాం. దాన్ని మనం విద్యుత్ అంటాము. ఇక్కడ I = Q/T రాస్తాం. అప్పుడు P = VI. సో ఇప్పుడు మనం ఉపయోగించబోయే ఫార్ములా ఇదే. ఎందుకంటే వాటి ఫార్ములా ఇచ్చిన మనకి 110 వోల్ట్ అన్నాడు. వోల్ట్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ పొటెన్షియల్. V వాల్యూ ఎంత ఇచ్చాడు? 110 వోల్ట్. క్లియర్. సో దాని తర్వాత ఏమి ఇచ్చాడు? కరెంట్ ఇచ్చాడు. I = 2 ఆంపియర్స్. మనకి అనుకోవాల్సింది ఏంటి? పవర్, సామర్థ్యం. ఫార్ములా ఏం వాడాలి? P = VI. అప్పుడు P = V అంటే ఎంత అన్నాము? 110 అన్నాం. 110 × 2 అంటే ఏంటి? దట్ ఈస్ వాట్? 220 వాట్స్. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో
ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ వన్. సో ఇదే సామర్థ్యానికి మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటే అవేంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఇదే తీసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములా పిఈసి ఈక్వల్స్ టు వి ఇంటూ క్యూఐటి రాసినాం. దాన్ని పిఈసి ఈక్వల్స్ టు విఐ రాసిన. ఇప్పుడు అదే పిఈసి ఈక్వల్స్ టు విఐని ఇలా మారుస్తున్నాను. ఓమ్స్ లా ప్రకారం విఈసి ఈక్వల్స్ టు ఐఆర్. ఓమ్స్ లా ప్రకారం విఈసి ఈక్వల్స్ టు ఐఆర్. అప్పుడు ఏమవుతుంది? పిఈసి ఈక్వల్స్ టు ఐఆర్ ఇంటూ ఐ. అప్పుడేమవుతుంది? పిఈసి ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్. ఐ స్క్వేర్ ఆర్ అంటే మనకి విద్యుత్తును నిరోధం రెసిస్టెన్స్ ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఫార్ములాని ఇంకో విధంగా రాస్తాం. చూడండి, పిఈసి ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్ ఉంది కదా. సో దీన్ని బై 1 అని రాస్తున్నాను. ఇంటూ ఆర్తో మల్టిప్లై చేస్తున్నాను, ఆర్తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది? పిఈసి ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై ఆర్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం రాస్తున్నాను? పిఈసి ఈక్వల్స్ టు ఐఆర్ హోల్ స్క్వేర్ బై ఆర్ రాస్తున్నాను. అప్పుడు పిఈసి ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్? ఐ ఇంటూ ఆర్ అని ఏమనుకున్నాం మనం? వి అనుకున్నాం. సో కాబట్టి వి స్క్వేర్ బై ఆర్. వి స్క్వేర్ బై ఆర్ అంటే మనకి వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి, రెసిస్టెన్స్ కరెంట్ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి, కరెంటును పొటెన్షియల్ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. సో డైరెక్ట్గా వర్క్ డన్ను టైం ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. సో ఇవన్నీ కూడా పవర్కి సంబంధించినటువంటి ఫార్ములాసే. ఇవన్నీ మనకి ప్రతిసారి బిట్టు ఇలానే ఇవ్వాలని లేదు, మనకి రకరకాల ఫార్ములాని ఇచ్చి వాడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు. సో కాబట్టి ఈ ఫార్ములాస్ నోట్ చేసుకుంటే బెస్ట్.